హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం డ్రోటిన్ ఎం ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. డ్రోటిన్ ఎం ట్యాబ్లెట్లో డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ మరియు మెఫానమిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది కాంబినేషన్ మెడిసిన్. డ్రోటావెరిన్ హైడ్రోక్లోరైడ్ అనేది యాంటీస్పాస్మోడిక్ అండి. ఈ యాంటీస్పాస్మోడిక్ డ్రగ్ అనేది స్మూత్ మజిల్స్ పైన పనిచేస్తుంది, మృదు కండరాల పైన పనిచేస్తుందండి. మృదు కండరాలు అనేవి మనకి మెయిన్గా కడుపు భాగంలో చిన్న పేగు, ఇంకా పెద్ద పేగు, గర్భాశయం, ఇంకా మూత్రాశయం పైన పనిచేస్తుందండి. ఈ ట్యాబ్లెట్. ఇంకా మెఫానమిక్ యాసిడ్ ఉంటుంది కదా అండి ఇందులో. ఇది నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అండి. ఇది అనదర్ క్లాస్ కిందకి వస్తుంది. ఇది మెయిన్గా మనకి వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది. మనకి ఎక్కడైనా స్వెల్లింగ్ ఉన్న పెయిన్ ఉన్న తగ్గిస్తుందండి. బ్రాండ్స్ వచ్చేసి డ్రోటికైన్ ఎం, డివియన్ ప్లస్, డ్రోవెరిన్ ఎం, డ్రోవోటస్ ఎం. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్ ఉపయోగాలు. దీన్ని మెయిన్గా కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, ఒత్తి కడుపులో నొప్పికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఇంకా మజిల్ పెయిన్, మనకి కండరాల నొప్పికి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మనకి మైగ్రేన్ హెడేక్, తలనొప్పి, మైగ్రేన్ పెయిన్ కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగించవచ్చండి. ఇంకా ఆడవాళ్ళలో అయితే పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని డిస్మెనోరియా అంటారండి. ఇలాంటి కండిషన్స్లో కూడా ఉపయోగించవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఋతుస్రావ సమయంలో రక్తస్రావం, బ్లీడింగ్ అనేది హెవీగా ఉంటుంది కదా, అలాంటి కండిషన్స్లో కూడా ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవచ్చు. ఇంకా మనకి కిడ్నీలో వచ్చే పెయిన్, కిడ్నీ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది కదా అండి, అలాంటి కండిషన్స్లో కూడా ఉపయోగించవచ్చు. ఇంకా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా ఈ ట్యాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. డోసేజ్ వచ్చేసి మనకున్న నొప్పిని బట్టి ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి పొద్దున మరియు సాయంత్రం తీసుకోవాలి. డోసేజ్ వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి డాక్టర్ అడ్వైస్ తీసుకుని ఉపయోగించవలసి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వికారం, నెజియా, వాంతులు, వామిటింగ్స్, విరోచనాలు, మోషన్స్, దద్దుర్లు, ర్యాషెస్, నోరు పొడిబారడం, డ్రైనెస్ ఇన్ మౌత్, ఇచ్చింగ్, దురద అనేది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటామండి. హూ షుడ్ అవాయిడ్ ఈ డ్రోటిన్ ఎం ట్యాబ్లెట్ని ఎవరు తీసుకోకూడదు అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, ఇంకా పెప్టిక్ అల్సర్స్ ఉన్నవారు, ఇంకా కిడ్నీ మరియు లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది అండి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.